గత ఏడాదితో పోల్చితే తెలంగాణలో ఈసారి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయని వెదర్ సైంటిస్ట్ ధర్మరాజు అన్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని, ఏప్రిల్ మే నెలల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటాయని వెదర్ సైంటిస్ట్ తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్లు కొనసాగుతున్నాయని అంటున్న వెదర్ సైంటిస్ట్ ధర్మరాజుతో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తోడు ఉక్కపోత కూడా రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఉష్ణోగ్రతల స్థాయి ఏ విధంగా ఉంది, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు ఎక్కడి వరకు చేరుకుంటాయనే వివరాలను వెదర్ సైంటిస్ట్ ధర్మరాజు గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రస్తుతం తెలంగాణలో ఎంత మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, రాబోయే రోజుల్లో ఎంత మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది? చూసుకున్నట్లయితే వేసవికాలంలో గత కొన్ని రోజుల్లో చూసుకున్నట్లయితే పగటిపూట ఉష్ణ తీవ్రత అనేది అధికంగా నమోదవడం చూస్తున్నాము. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం సుమారు 40 డిగ్రీల నుంచి ఇంకా 42 వరకు కూడా కొనసాగుతూ ఉంది. గత 2 రోజులుగా నమోదవుతున్నటువంటి గణాంకాల ప్రకారం చూసుకున్నట్లయితే అత్యధికంగా ఉత్తర తెలంగాణలోనే మనకి అధికంగా నమోదవడం చూడొచ్చు. గత ఏడాది 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది దానికి క్రాస్ అయ్యే అవకాశం ఉంటుందా? సర్వసాధారణంగా మనం చూసుకున్నట్లయితే అధిక ఉష్ణ తీవ్రత అనేది ఏప్రిల్ చివరి వారంలోనూ మే నెలలోనూ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం కొంచెం భిన్నంగానే మనకి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తీరు అనేది కనిపిస్తుంది. మనం మార్చి నెలలోనే చూసుకున్నట్లయితే సుమారు 41 డిగ్రీ వరకు కూడా అధిక ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. అలాగే ఏప్రిల్ 8వ తారీఖుకే మనకి 43 డిగ్రీలు అనేది గరిష్టంగా ఉష్ణ తీవ్రత అనేది నిజామాబాద్లో నమోదవడం కూడా చూస్తున్నాము. సర్వసాధారణంగా పోయిన సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే సుమారు ఏప్రిల్ 20 తారీఖున మాత్రమే గణనీయంగా 43 డిగ్రీలు అనేది చూస్తున్నాము. బట్ ఈసారి 8వ తారీఖునే మనకి గణనీయంగా ఈ యొక్క ఉష్ణ తీవ్రత పెరగడం, అలాగే క్రమేపీ ఈ యొక్క ఉత్తర తెలంగాణలో 40 డిగ్రీలు అనేది క్రమేపీ రోజువారీ నమోదవడం కూడా చూడొచ్చు. ఎండల వేడి ఒకవైపు అయితే ఉక్కపోత అంటే ఉబ్బరి అనేది ఎక్కువ ఉంటుంది. దీనికి కారణం ఏంటి సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే సర్వసాధారణంగా పొడిగారినటువంటి వాతావరణం అనేది ఎప్పుడైతే కనిపిస్తుందో గాలిలో తేమ అనే శాతం కూడా తగ్గడం వల్ల కొంచెం శరీరం అనేది కొంచెం ఇచ్చింగ్ లాగా, లేదు అంటే ఒక విధమైనటువంటి మంటతో పాటు ఉక్కబోత వాతావరణం అనేది కూడా దీనికి తోడవడం వల్ల మనకి కొంచెం అసౌకర్యమైనటువంటి ఆశాభావాలు అనేది మనం ప్రజలు వ్యక్తపరుస్తూ ఉంటారు. ఎండాకాలం అయినప్పటికీ కూడా కొన్ని బహిరంగ సభలు అట్లాంటివి కూడా జరుగుతుంటాయి. మనకి ఒక 2 సంవత్సరాల క్రితం ఒక పెద్ద సభలో ఒకటేసారి 14 మంది పైగా చనిపోయారు ఇదే వడదెబ్బ తగిలి. అంటే అలాంటి సమయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత అనేది సుమారు 11:30 నుంచి 3:30 ప్రాంతంలో అధికమైనటువంటి వేడిమి వాతావరణం అనేది ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఈవెన్ మనం తరచుగా చూస్తుంటే ప్రతిరోజు కూడా 2:30 ప్రాంతంలో మనకి అధిక ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతూ ఉంటుంది. సర్వసాధారణంగా వేసవిలో 11:30 నుంచి ఎండ తీవ్ర స్థాయిలో మనకి కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంటుంది. ముఖ్యంగా 11:30, 3:30 ప్రాంతాల్లో అవుట్డోర్ యాక్టివిటీస్ అనేవి సాధారణంగా వీలైనంత వరకు తగ్గించాలి. అలాగే ఈవెన్ అవుట్డోర్ యాక్టివిటీస్ కొనసాగించినప్పటికీ కూడా చుట్టుపక్కల తగినంత మోతాదులో వాటర్ అనేది పెట్టుకోవడం వల్ల ఎక్కువ ఈ లిక్విడ్ క్వాంటిటీలో మనం ఈ ఫుడ్ అనేది ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఈ యొక్క ఎండ వేడిమి నుంచి మనల్ని మనం సంరక్షించుకుంటాం. అంటే ఇప్పుడు గాలిలో నీటి ఆవిరి శాతం కూడా పెరగడం వల్లనే ఈ ఉక్కపోత అనేది ఏర్పడుతుంది సార్. అంటే మనకి చెమట వస్తుంది ఎండ వచ్చినప్పుడు, ఆ చెమట ఆరకపోవడం వల్లనే ఇబ్బందులు ఉంటాయి. సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే కోస్టల్ తీర ప్రాంతాల్లో మనకి సర్వసాధారణంగా 38 డిగ్రీలు తాకింది అంటే అక్కడ ఉష్ణ తీవ్రత అధికంగా ఉంది అనే అంచనా వేస్తాము. అట్లాగే స్వెట్టింగ్ అనేది కూడా ఎక్కువగా ఉండే ఒక చెమటతో కూడినటువంటి వాతావరణం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా తెలంగాణలో కూడా కొంచెం స్వల్పంగా మనకి చెమట పట్టడం కూడా చూస్తున్నాము. సో చూసుకున్నట్లయితే ఎప్పుడైతే చెమట పడుతుందో ఆ సమయంలో కొంచెం అసౌకర్యమైనటువంటి వాతావరణంతో పాటు కొంచెం ఉక్కబోత వాతావరణం కూడా ఇక అసౌకర్యానికి